హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఒక ముఖ్య గమనిక. ఈ ఛానల్ పేరు 'సెల్ యువర్ ప్రాపర్టీ' అని ఉండేది. ఇప్పుడు 'అనిల్ కుమార్ ప్రాపర్టీస్‌గా' మార్చడం జరిగింది. గమనించగలరు. ఇక మన ప్రాపర్టీ విషయానికొస్తే కనుక, ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. సోరారంలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఉంటుంది. హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఈ ఇంటిని ఆల్రెడీ మనం పోస్ట్ చేసాము. కానీ ఓనర్ గారికి అమౌంట్ అర్జెంట్ అవ్వడంతో ప్రైస్ తగ్గించారనమాట అండి. తగ్గించిన ప్రైస్‌తో ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాము. ఇంటి ఔటర్ వ్యూ, పోర్టికో ఇదంతా కవర్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇది ఔట్ సైడ్ వ్యూ అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్న సందు ఇది. అండ్ ఈ ఇంటికొచ్చి 2 డోర్‌లొచ్చినాయనమాట. ఇదేమో మెట్ల కింద ఉన్న బాత్రూమ్, పోర్టికో ఏరియా ఇది. ఇప్పుడు గమనిస్తున్నాం కదా! మెయిన్ డోర్ ఒకటుంది. దాని పక్కనే రైట్ సైడ్ ఇంకొక డోర్ ఉన్నది. ఆ సెకండ్ డోర్ ఏంటంటే అండి, సెకండ్ బెడ్‌రూమ్‌కున్న ఎక్స్‌ట్రా డోర్ అనమాట. సో, 2 ఎంట్రన్స్‌లు ఉన్నట్టు ఇంటికి. ఈ మెయిన్ డోర్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ డోరు అండ్ వెనుక వైపు ఉన్న మెయిన్ డోర్. ఈ 2 డోర్స్ కూడా కంప్లీట్ టేక్ వుడ్‌తో చేయబడినాయనమాట అండి. సో, ఇది రీసేల్ హౌస్ అండి. 6 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. 2 బీహెచ్‌కే సింప్లెక్స్ హౌస్ అనమాట. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం వెస్ట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. మార్బుల్ ఫ్లోరింగ్ హౌస్ అనమాట అండి. 100 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇల్లు. అండ్ ఈ ఇంటి బయటన సిమెంట్ రోడ్ ఉంటుందండి ఆల్రెడీ. చాలా నీట్‌గా ఉంటుంది ఏరియా. కార్ పార్కింగ్ ఉందండి. ఆల్రెడీ మనం పోర్టికో దగ్గర గమనించాము. ఇప్పుడు మనం హాల్ నుంచి ఏదైతే చిన్న బెడ్‌రూమ్ అని అనుకున్నామో, ఇందాక సెపరేట్ డోర్ అన్నాం కదా! ఆ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇన్‌కేస్ ఎప్పుడైనా సరే గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ రూమ్‌గా వాడుకోవచ్చు. లేదనుకుంటే ఒక సింగిల్ రూమ్‌ని విడిగా రెంట్‌కి ఇవ్వాలనుకున్నా చేసుకోవచ్చనమాట. ఇన్‌కేస్ అలా ఇచ్చుకున్నట్లయితే కనుక మెట్లు పక్కన ఉన్న బాత్రూమ్‌ని దీనికి వాష్ ఏరియా కింద అలా ఇస్తారనమాట అండి. ఇది హాల్లోకి మళ్ళీ మనం వచ్చాం. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట అండి. ఇందులో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. లోన్ ఫెసిలిటీ ఉందండి ఈ ఇంటికి. ఇన్‌కేస్ రెంట్‌కి ఇవ్వాలనుకుంటే కనుక 10,000 రెంట్ కూడా వస్తుంది. మీలో ఎవరైనా సరే మా ఛానల్‌ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము రెగ్యులర్‌గా పోస్ట్ చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. చూస్తున్నాం కదండీ! కంప్లీట్‌గా షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. జీహెచ్ఎంసీ పర్మిషన్‌తో కట్టిన ఇల్లండి ఇది. అండ్ ఈ కాలనీ పార్క్ ఏదైతే ఉంటుందో అది ఈ ఇంటికి అడ్జసెంట్‌గానే ఉంటుంది. సో, ఇంటి పక్కనే కాలనీ ప్లే గ్రౌండ్ అన్నట్టండి. ఇది కిచెన్ అండి. కిచెన్ నుంచి మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ డోర్ కూడా వచ్చింది. అది హాల్‌కే ఉంటుందనమాట అండి. మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారండి. సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి కిచెన్‌లోని అన్ని గదుల్లోని కూడాని. ఫాల్స్ సీలింగ్ ఉన్నది. అండ్ వెనక వైపున మరియు నార్త్ సైడ్ ఈ 2 సైడ్స్ కూడా 3 ఫీట్ కారిడార్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ ఇల్లు కన్‌స్ట్రక్షన్ వచ్చి డబుల్ బ్రిక్ వాల్స్ అండి మొత్తం అన్నీ కూడాని. ఈ మధ్య కాలంలో అన్నీ కూడా సింగిల్ బ్రిక్‌తోనే కడుతున్నారు. అండ్ ఈ ఇల్లు అయితే మాత్రం డబుల్ బ్రిక్ వాల్స్. లోపల గోడలు, బయట గోడలు కూడాని. అండ్ 12 పిల్లర్లతో కట్టిన బిల్డింగ్ అనమాటండి. బేస్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఏసారండి. G+2+ పెంట్ హౌస్‌కి సరిపడా బేస్మెంట్ అనమాట. ఈ వీడియోలో మేము ఓనర్ గారు మాతో చెప్పిన విషయాలు మాత్రమే మీతో చెప్తున్నామండి. పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్‌లో మేము ఓనర్ గారి నంబర్ మెన్షన్ చేస్తున్నామండి. డైరెక్ట్‌గా ఓనర్ గారికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఇక దీని ప్రైస్ విషయానికొస్తే కనుక దీనికి 68,00,000 చెప్తున్నారండి ఓనర్ గారు. నెగోషియబుల్ అని చెప్పారు. సోరారంలోని హైవే నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండివిడ్యువల్ హౌస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓనర్ గారికి కాల్ చేసి మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ ఏరియాలో ఇల్లు కోసం చూస్తుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.